హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు August 13th అండి, మా పేరెంట్స్ యానివర్సరీ. సో మేము ఏంటంటే బయట లంచ్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా ఇంటి నుంచి ఒక 10 minutes డిస్టెన్స్లోని అశోక వన్ మాల్ ఉంది. దానిలోని ఉషా అమూల్పూర్ కిచెన్ ఉంది. సో ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాం మేమైతే. హీరో నాగేశ్వరి ఉన్నారు కదండి, వాళ్ళ మదర్ అనమాట రెస్టారెంట్. ఆ రోజంతా హెవీ రైన్ పడుతూనే ఉందన్నమాట. మేము అయితే ఇంకా క్యాబ్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము రెస్టారెంట్కి. అండ్ రూహికి అయితే ఎస్కలేటర్ అంటే భలే ఇష్టం అండి. తనకి కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుద్ది అనమాట. అందుకని చెప్పి తను ఇంకా ఎస్కలేటర్ చూడగానే ఇంకా గెంతులు ఫుల్ జంప్ చేసుకుంటూ ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే ఇగోండి, అక్కడ ఉషా అమూల్పూర్ కిచెన్ అదేనండి. ఇక్కడైతే చూసారా, పాండా ట్రైన్ చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇగోండి, ఇక్కడ మా మమ్మీ వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి అశోక వన్ మాల్కి. సో వాళ్ళు నార్మల్గా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ జస్ట్ అలా పిక్స్ దిగుతున్నాము అనమాట. అండ్ ఇందులో చాలా స్టోర్స్ ఉంటాయండి. అంటే ఈ మాల్ మరి పెద్దది కాదు, అలాంటి చిన్నది కాదని మీడియం సైజులో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్ ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ అన్నీ మిక్స్ ఆఫ్ అనమాట. సో ఫైనల్గా మేమైతే రెస్టారెంట్కి వచ్చేసామండి. చూసారా, రెస్టారెంట్ అయితే అంబియన్స్ అయితే హైలైట్ ఉంటుందండి. అంబియన్స్ అది కూడాను, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇందులోనే కుక్కర్ పలావ్ అనేసి ఉంటుందండి. అవి ట్రై చేయండి ఎవరైనా వెళ్తే. కుక్కర్ పలావ్స్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక 50 minutes టైం చెప్తారు వాళ్ళు, మనం ఆర్డర్ చేసిన తర్వాత. సో 50 minutes వాళ్ళు ఏంటంటే కుక్ చేసి డైరెక్ట్గా ఆ కుక్కర్ని అలా స్టవ్ నుంచి మన దగ్గర తెచ్చేస్తారనమాట. సో అదే వాళ్ళ దగ్గర స్పెషల్. అండ్ ఇంకోటి హరియాలా ఫిష్ ఉంటుంది. సో ఈ డిషెస్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి వెళ్ళని వాళ్ళైతే. అండ్ ఇక్కడ చూడండి, రోహి అయితే పెద్ద మనిషిలాగా అందరికి ప్లేట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఫనీ ఏంటంటే ఒక్కొక్కరికి పేరు చెప్పి మరి తాతి ఇది, మమ్మీ ఇది, డాయి ఇది చెప్పి అందరికి పేరు ఇస్తుంది. అమ్మకి ఒకటి. ఇక్కడ మేము వెళ్ళింది అయితే వెడ్నెస్డే అండి, వీక్ డే. అందుకని చెప్పేసి ఆ రోజు ఎక్కువ జనాలు లేరు. బట్ ఏంటంటే ఒకసారి వీకెండ్ వెళ్ళాము. వీకెండ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడైతే ఉషా అమూల్పూర్ గారు వచ్చారనమాట. వచ్చి అందరించి రివ్యూస్ తీసుకొని అది బాగా చేశారు. అండ్ ఇక్కడైతే నేను చికెన్ మ్యాంచోస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో రూహికి కూడా ఒక బౌల్ వేసి తనకి కూడా సూప్ కొంచెం అదుకొని వాళ్ళ తాతగారు పక్క నుంచి ఊతున్నారు వేడిగా ఉందని. అండ్ ఇక్కడైతే మేము మొజిటోస్ కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఇంకా మొజిటో రాగానే రూహి కోసం అయితే ఈ మొజిటో ఆర్డర్ చేస్తాము. రూహి అయితే అది రాగానే ఇంకా తాగడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆ రోజైతే నేను ఎప్పుడో చేసుకునే షేక్ చాకో హంటర్ లేదనమాట. అందుకని చెప్పేసి ఒరియో పంచ్ ఆర్డర్ చేశాను. కాకపోతే అది కూడా చాలా బాగుందండి. ఒరియో పంచ్ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి రెడ్ మొజిటో. ఇదేంటంటే ట్రిపుల్ బెర్రీ అనమాట దీని పేరు. ఒక 3 క్రాన్బెర్రీ, రాస్బెర్రీ అండ్ బ్లూబెర్రీ అనుకుంటా 3 కలిపి చేసినట్టున్నారు. అందులో ఉంటుంది మీకు మెనూస్లోని.
అసలు నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. అంటే ప్రైసింగ్ వర్త్గా ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా. అంటే హోమ్ మేడ్ ఫుడ్ క్వాలిటీ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇదిగోండి కుక్కర్ బిర్యానీ, ఇదే ఇక్కడ స్పెషల్ అని చెప్పాను కదా మీకు. ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే నార్మల్గా బౌల్తో వడ్డిస్తారు కదా, ఇక్కడ ఏంటంటే మామూలుగా మనకి డైరెక్ట్గా కుక్కర్ స్పెషల్ కాబట్టి కుక్కర్తోనే డైరెక్ట్ మనకి సర్వ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రూహి అయితే వెనక టీవీలో సాంగ్స్ ప్లే అవుతుంటే ఇంకా దాని తగ్గట్టుతోనే డ్యాన్స్ వేసుకొని జంప్ చేసుకొని ఇంకా హ్యాపీ మూడ్లో ఉందన్నమాట. Where's it down? Amor, just finish. కానీ రెస్టారెంట్ కానీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. అసలు ఒకసారి ఎవరైనా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీకి ఏదో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కావాలంటే అందుకని చెప్పేసి ఇంకా అన్నీ తిరుగుతున్నాం అనమాట. ఇంకా రూహి అయితే వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాతల తోకలా వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి, వాళ్ళ అమ్మమ్మ ఏ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటే ఇంకా రూహి ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని జస్ట్ టచ్ చేసి వదిలేయాలన్నమాట మొత్తం. అండ్ ఇక్కడైతే మా మమ్మీ ఎస్కలేటర్ని భలే దిగారనమాట. నాకు అది దిగిన చూడగానే నాకు ఈ మధ్యన ఇన్స్టాలో అంతా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదండి, ఎస్కలేటర్ మీద రీల్స్ ఇలా దిగుతున్నప్పుడు నాకైతే అది గుర్తొచ్చి సరే ట్రై చేద్దామని చెప్పేసి అదే చేశారనమాట. ఫస్ట్ అయితే మా డాడీ రూహి ఇద్దరు కలిపి అలాగా దిగుతుంటే వీడియో తీయమనేసి ఐడియా వస్తే అలా తీశాను. రూహి అయితే ఎంత ఎగ్జైట్ అవుతుందో అసలు ఎస్కలేటర్ని చూసి. ఇంకా ఎస్కలేటర్ అయితే లిటరల్గా తను ఎక్కేస్తుంది అనమాట, దిగేస్తుంది అనమాట. అండ్ ఇక నెక్స్ట్ ట్రెండ్స్ ఫుట్వేర్లోకి వెళ్ళామని అందులో నార్మల్గా కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తే వెళ్ళాం అనమాట చూడడానికి. బట్ అక్కడ కూడా అయితే మా మమ్మీకి ఏం నచ్చలేదు. రూహి మాత్రం వెళ్ళిన ప్రతి షాప్లో అన్ని చక్కబెట్టుకొని వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మా మమ్మీ డాడీ రూహి ముగ్గురు కలిపి ఎస్కలేటర్ మీద దిగుతున్నారనమాట మామూలుగా ఆ వీడియో తీయడం కోసం. రూహి ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు తన హ్యాపీనెస్ ఎవరైనా దిగుతున్నప్పుడు. యాక్చువల్గా అయితే తను దిగేస్తుంది, స్టెప్స్ అని దిగేస్తుంది అనమాట తెలియక. బట్ ఒక దగ్గర నిల్చోమన్నప్పుడు మాత్రం తను నిల్చొని అని చూస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మెక్డానల్డ్స్ ఈ బొమ్మను చూసి ఇంకా అది మనిషి బొమ్మ అని తనకి అర్థం కాలేదు, అందుకని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తుంది అనమాట. టచ్ చేసి అన్ని చేసి చూస్తుంది దగ్గర నుంచి. అండ్ ఇక్కడైతే మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. బయట కూడా వర్షం కొంచెం తగ్గింది, అందుకని చెప్పి ఇంకా అదే ఛాన్స్ అని ఇంకా మేము బయలుదేరిపోయాం అనమాట.
కాదు, దాని ముందు స్టాక్స్ చెప్పేదో. అండ్ ఇక్కడ వచ్చి రాగానే మా మేడం గారు అయితే అమ్మమ్మ హ్యాండ్ బ్యాగ్ మీద ఇంకా దండయాత్ర స్టార్ట్ చేసింది. అండ్ రూహికి ఏంటంటే ఆఫ్టర్నూన్ నాప్ అలవాటు అనమాట. సో తనకి పడుకోబెట్టి లేపిన తర్వాత బయట ఇవన్నీ నేను మా అమ్మకి తీసి చూస్తాను అనమాట, ఏ వేద్దామని తనకి. ఈ లోపు తను చూసి మొత్తం చంద్రముఖిలో హీరోయిన్ టైప్ అనమాట, ఇంకా అన్నీ వేసుకొని పిచ్చి పిచ్చి చేసింది. ఆ తర్వాత ఇంకా మా మమ్మీలకి ఏంటంటే ఇంకా నైట్ 10 o'clockకి మా చెల్లికి వీడియో కాల్ చేస్తే ఇంకా అప్పుడు కేక్ కట్ చేయించాం అనమాట, డాడీ మమ్మీ ఇద్దరికి కలిపి. అండ్ డాడీ మమ్మీకి కట్ చేయించా, రూహి కట్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గానా. ఆ నెక్స్ట్ డే రూహి బర్త్డే అనమాట. సో ఇంకా మా మమ్మీ యానివర్సరీ, దాని ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా ఇంకా రెండు కలిపి అలా పెట్టామన్నమాట. అండ్ యాక్చువల్గా అయితే పిల్లలకి కేక్స్ లాంటివి పెట్టకూడదు అంటారు, బట్ ఇట్స్ ఓకే అండి, అప్పుడప్పుడు పర్వాలేదు, పిల్లలకు కూడా అన్ని టేస్ట్స్ తెలియాలి. అండ్ అదండి మా పేరెంట్స్ యానివర్సరీ అలా చేసాం అనమాట మేము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం రూహి బర్త్డే బ్లాగ్ అనమాట. స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.